పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, మీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ మనసుతోను ప్రేమింపుడు. దేవుని యందు నమ్మకమును ఉంచి విశ్వాసముతో జీవిస్తున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషములో మనము మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 37వ వచనములో వాక్యము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుని వద్దకు కొందరు పరిసయ్యులు వచ్చి ఒక ప్రశ్నను అడిగిన దానికి బదులుగా 37వ వచనములో ప్రభువు ఈ వాక్యమును పలుకుతూ ఉన్నారు. మీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో మీరు ప్రేమించాలి అంటూ ఉన్నారు. మరి పరిసయ్యులు అడిగిన ప్రశ్న ఏంటయ్యా అంటే, ఆజ్ఞలలో అన్నిటికెల్లా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అని ప్రభుని అడుగుతూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, అన్ని ఆజ్ఞలను మిళితము చేసి ప్రభువు అపోస్తులకు చెప్పిన విధముగా ఈనాడు పరిసయ్యులతో ప్రభువు మాట్లాడుతూ ఈ యొక్క వాక్యాన్ని అంటూ ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించమంటున్నారు. అదేవిధంగా 39వ వచనంలో మనము చూస్తాం, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నారు. ఈ రెండు వాక్యాలను ఈరోజు ధ్యానము చేద్దాం. ముందుగా ఒక ప్రశ్న, మనము ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి? యేసు ప్రభు చెబుతున్నారు, మీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ప్రేమించాలి అంటే పూర్తిగా మీరు ప్రభువుని ప్రేమించాలి అంటున్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు ప్రేమించాలి అంటున్నా? ఎందుకు ప్రేమించాలండి దేవుణ్ణి మనం? ఎందుకయ్యా అంటే, ముందు దేవుడు మనలను అమితముగా ప్రేమించాడు కనుక, తన సొంత బిడ్డలుగా మనలను హక్కున చేర్చుకున్నారు గనుక, తన వాళ్ళు అనుకుని మనలను నిత్యము కాపాడుతున్నారు కనుక, దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, మనము ప్రేమించడం గొప్ప కాదు, అంతటి గొప్ప దేవుడు మనలను ప్రేమిస్తున్నారు. చూడండి, అది ఆయన గొప్పతనం. ముందుగా ఆయన మనలను ప్రేమించాడు కనుక మనము కూడా ఆయనను ప్రేమించాలి. మరి భగవంతుడు మనలను ప్రేమించడాను అనడానికి బైబిల్ గ్రంథమే ఒక నిదర్శనం అండి. బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు పూర్తిగా ఎక్కడ చూసినా దేవుని యొక్క ప్రేమ మనకు కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనములో చూస్తే, దేవుడు మనుషులను సృజించినప్పుడు తన పోలికగా సృజించాడటండి. పక్షులను, జంతువులను వాటన్నిటి వలె కాకుండా మనుషులను ప్రత్యేక విధముగా తన పోలికగా సృజించినట్లుగా వాక్యం ఉంటుంది. ఇంకా 2వ అధ్యాయం 7వ వచనములో ఆది కాండములో వాక్యం ఉంటుంది, మట్టి నుండి మనిషిని తయారు చేసి తన శ్వాస రంధ్రాలలో భగవంతుడు తన ప్రాణ వాయువును ఊదాడట. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఇక్కడ మనము గమనించవలసింది, మనలో ఉన్నటువంటి ప్రాణము భగవంతుడు ఊదినటువంటి శ్వాస అని వాక్యం ఉంటుంది. అంతకు మించి మనం అర్థము చేసుకోవలసింది, సృష్టిలో భగవంతుడు దేనిని సృష్టించినా, ఆకాశాన్ని సృష్టించినప్పుడు అగునుగాక అన్నాడు, భూమిని సృష్టించినప్పుడు అగునుగాక అన్నాడు, పక్షులను, జంతువులను సృష్టించినప్పుడు అగునుగాక అన్నారు. ఒక మనిషిని మాత్రమే తన పోలికలో, తన హస్తాలతో తయారు చేసి తన శ్వాసను, తన ప్రాణమును మనకు ప్రాణముగా ఊది జీవమునిచ్చి తన వలె తయారు చేశారని వాక్యాలు బోధిస్తున్నాయండి. మరి తన రూపులో అంత ప్రత్యేకంగా భగవంతుడు మనల్ని తయారు చేసుకున్నాడంటే ఎంతటి ప్రేమ మన మీద చూపిస్తున్నాడు.
అందుకనే ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు కనుక మనము కూడా తిరిగి ఆయనను ప్రేమించాలండి. అదే విధంగా నిర్గమకాండములో మనం 2వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే, మోషేను దాస్య శృంఖలాల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించుట కొరకు ఎన్నుకున్నప్పుడు మోషేతో భగవంతుడు అంటున్నటువంటి మాట 2వ అధ్యాయం 7వ వచనములో మనము చూస్తూ ఉంటాం. నేను ఇశ్రాయేలీల యొక్క మొరను వింటిని, దాస్య శృంఖలాల నుండి వారు నాకు మొరపెట్టినప్పుడు, కాపాడమని అంటున్నప్పుడు నేను వాళ్ళ కష్టాన్ని చూచి తిని, వారి బాధను చూచి తిని, వారి మొరను వింటిని. దాస్య శృంఖలాలలో వారు మ్రగ్గుతున్నారు కనుక వారిని నా కనులారా చూచి తిని, వారి బాధను నేను చూచాను, వారి కష్టాన్ని నేను విన్నాను, వారి మొరను నేను విన్నాను అని ప్రభు అంటూ 2వ అధ్యాయం నిర్గమకాండం 8వ వచనములో వారిని కాపాడుటకై నేను క్రిందకు దిగి వచ్చి తిని అంటున్నాడండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, వాక్యము చాలా చక్కగా చెబుతూ ఉంది. భగవంతుడు అంటున్నటువంటి మాట, నేను ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్తులో పడుతున్నటువంటి కష్టాన్ని చూచి తిని, వారి మొరను వింటిని, వారి బాధను కంటిని. వారు కాపాడమని నాకు మొరపెట్టుకుంటుండగా నేను పైనుండి వారిని కాపాడుటకై, దాస్య శృంఖలాల నుండి వారిని విడిపించుటకై నేను క్రిందకి దిగి వచ్చి తిని అని చెప్పి క్రిందకి వచ్చి వారిని ఈజిప్తు నుండి కాపాడి రక్షించినారండి. ఇది దేవుడి ప్రేమ తన ప్రజల మీద, తన నమ్ముకున్నటువంటి బిడ్డల మీద, తనకి మొరపెట్టినటువంటి వారి మీద దేవునికి ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ చేత నేను క్రిందకు దిగి వచ్చి తిని, వారి మొర విని వారిని రక్షించుటకు వచ్చి తిని అంటున్నారు. అదే విధముగా నూతన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయంలో కూడా 16వ వచనముల వాక్యం మనం వింటూ ఉంటాం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి మనుషులను రక్షించుటకు తన ఏకైక కుమారుడను లోకమునకు పంపాడట. వారిని రక్షించుటకే కానీ నశింప చేయుటకు కాదు అంటూ వాక్యాలు ఘోషిస్తున్నాయి. ఈ వాక్యాలని చూసిన తరువాత తన ఏకైక కుమారుడైన యేసయ్యను మన కోసం పంపించి, యేసయ్య తన ప్రాణాలు త్యాగము చేసి రక్తము చెందించి తన రక్తంతో మనలను కడుగుతూ రక్షించుటను చూస్తే మనకు అర్థము కావట్లేదా? భగవంతుడు నేటికి మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడయ్యా అంటే అమితముగా ప్రేమిస్తున్నాడు. అందుకే యేసయ్య, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా, నేనంటే ఎంత ఇష్టమయ్యా యేసయ్య అని అడిగితే ఇంత 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 అంటూ చేతులు పూర్తిగా చాచి మేకులు కొట్టుకొని ఇలా ఉండిపోయాడండి. ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ అంటూ ఎక్కడ తన ప్రేమ మన మీద తగ్గిపోతుందో, మన పాపాలు చూసి ఎక్కడ తన ప్రేమ తగ్గిపోతుందో, ఎక్కడ మనం భగవంతుడిని విడిచి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టవలసి వస్తుందో తన ప్రేమ తగ్గిపోతుందని ఇలా మేకులు కొట్టుకొని సిలువలో ఉండిపోయి ఇంతగా నేటికి ప్రేమిస్తున్నాను బిడ్డ అంటూ యేసయ్య మన మీద ఉన్నటువంటి ప్రేమను, భగవంతుడికి మన మీద ఉన్నటువంటి ప్రేమను యేసు ప్రభు మనకి తెలియచేస్తున్నారు. నేటికి దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనడానికి సాక్ష్యం యేసయ్య మరణం, యేసయ్య మనకు అందించిన రక్షణేనండి. అందుకే ఈరోజు వాక్యములో యేసు ప్రభు చాలా చక్కగా అన్నాడు, ఆజ్ఞలన్నిటికంటే గొప్పదైనటువంటి ఆజ్ఞ ఏదైనా ఉంటే అది నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుడిని తిరిగి ప్రేమించు అంటున్నారండి. అంతకు మించి ఏమనట్లా మన ప్రేమను ఇవ్వాలి. మన ప్రేమను ఇవ్వడం అంటే భగవంతుడి చిత్తానుసారము జీవించడమే మనము దేవుణ్ణి ప్రేమించినట్లు సూచన. దేవుని చిత్తానుసారం మనము జీవిస్తే దేవుని మనము ప్రేమించిన. అదే విధముగా మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనములో ప్రభు అంటూ, నీ వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అంటున్నాడు. ఏ వ్యక్తి కూడా మనల్ని మనం
అసహించుకోము కదండి, మనల్ని మనం ద్వేషించుకోము. మనం ఎలా ఉన్నా, నల్లగున్నా, తెల్లగున్నా, ఎర్రగున్నా, పొట్టిగున్నా, పొడుగున్నా, ఎలా ఉన్నా, లావుగున్నా, సన్నగు, ఎవరము ఎలా ఉన్నా, అందముగా ఉన్నా, అందవిహీనముగా ఉన్నా కూడా మనమంటే మనకి ఇష్టము. మనల్ని మనం ఎలా ఉన్నా ప్రేమించుకుంటాం. అదే విధముగా తోటివారి పట్ల కూడా ప్రేమగా ఉండు బిడ్డ అంటున్నాడండి. నిన్ను నువ్వు ఎలా ఇష్టపడుతున్నావో తోటివారిని ఇష్టపడు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో తోటివారిని కూడా నీవు ద్వేషించుకోవు కదా, అలాగే ఇతరులను కూడా అసహించుకోకు, ద్వేషించుకోకు. ఇతరులతో ప్రేమగా ఉండు. ఎందుకంటే భగవంతుడు నీతో ప్రేమగా ఉంటున్నారు కాబట్టి నీవు ఇతరులతో ప్రేమగా ఉండు. ఇంతేనండి దేవుడు మనల్ని కోరుతున్నది. అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ మనము చేయమని భగవంతుడు అడుగుతున్నది మన నుండి ఇది ఒక్కటే. దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు. దేవుని నుండి పొందినటువంటి ప్రేమను పక్కవారికి పంచమంటున్నారండి. ఇంతే. ఇదే ఈరోజు భగవంతుడు యేసయ్య ద్వారా మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుక మనం ఎట్టి వారమైనా, ఎట్టి స్థితిలో ఉన్నా నేటికి బిడ్డా నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రభు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. కాబట్టి తిరిగి భగవంతుడిని ప్రేమిద్దాం. భగవంతుని ప్రేమను పొందుకున్న మనం తోటివారంటే ఎక్కడెక్కడో ఉన్నవారిని కాదండి, ముందు మీ ఇంట్లో వాళ్ళని ప్రేమించండి. మీ ఇంట్లో ఉన్న అన్నదమ్ములను ప్రేమించండి. నీ ఇంట్లోనే నీ భర్తని ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ పిల్లల్ని ప్రేమించు, నీ అత్తమామలను ప్రేమించు, మీ అమ్మానాన్నలను ప్రేమించు, మీ బంధువులను ప్రేమగా పలకరించు, మీ ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండు. ముందు ఇంట్లో ప్రారంభించండి. మీ కుటుంబములు వాళ్ళతో ప్రేమగా ఉండటం, ప్రేమగా మలవటం, ప్రేమగా పలకరించటం నేర్చుకుందాం. తద్వారా ఆ ప్రేమను తోటి వారికి, ఇరుగు పొరుగు వారికి విస్తరింప చేద్దాం. కాబట్టి దేవుని ప్రేమ మనలో నిలవాలని, మన ప్రేమ తోటి వారికి పంచాలని ఈనాటి వాక్యము ద్వారా భగవంతుడు తెలియచేస్తున్నటువంటి గొప్ప సందేశం విన్న మనం ఆ యొక్క ప్రేమను మనకు అందించమని, మన ప్రేమ తోటి వారికి పంచడానికి కావలసిన మంచి మనసును దయచేయమని ప్రార్థించుకుందాం. ప్రేమామయుడైన యేసు ప్రభువా, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడనడానికి సాక్ష్యముగా నేటికి మేము ఇంకా జీవముతో జీవిస్తున్నాం. దేవుని యొక్క ఊపిరిని, ప్రాణమును పణముగా పెట్టి యేసయ్య ద్వారా మాకు అందిస్తున్నటువంటి జీవితాన్ని మేము పొందుకుని ఉన్నాం. యేసు ప్రభువే దేవుని యొక్క ప్రేమకు సాక్ష్యముగా ఈ లోకము నిలబడ్డారు. యేసయ్య, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. నీవు మాకు అందించినటువంటి రక్షణను బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రేమను పొందుకునేటటువంటి ప్రతి బిడ్డ తిరిగి ఆ ప్రేమను వారి కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగు వారితో పంచుకునేటటువంటి గొప్ప మనస్సును, మంచి మనస్సును బిడ్డలకు దయచేయమని అయ్యా. ఇక్కడ ఉన్నటువంటి ఏ బిడ్డను కూడా చేయి విడవకుండా, ఏ ఒక్కరిని కూడా దూరముగా నెట్టేయకుండా, మా స్థితి ఎట్టిదైనా, మా పరిస్థితి ఎట్టిదైనా మమ్మ మన్నించి క్షమించు, దరికి చేర్చుకుంటూ మమ్మందరికీ కూడా నీ ప్రేమతో నింపమని, నీ ప్రేమను పొందుకున్న మేము ఇరుగు పొరుగు వారి పట్ల కూడా మా కుటుంబ సభ్యులతో తిరిగి నీ ప్రేమను అందరము పంచుకుని అందరూ సంతోషముగా జీవించడానికి కావలసిన అనుగ్రహాలు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.